ఈరోజైతే అమ్మవారికి నైవేద్యంగా బొబ్బట్లయితే చేశాను. చాలా సింపుల్‌గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం పచ్చిశనగపప్పునైతే ఒక గ్లాస్ తీసుకొని చక్కగా నానబెట్టేసుకున్నాను. నానబెడితే త్వరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు పప్పు అంతా కుక్కర్‌లో వేసుకొని కొంచెం నీళ్ళైతే యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేశాననమాట. సో 3 విజిల్స్ వస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. తర్వాత మైదాలో కొంచెం ఉప్పు, అలాగే నెయ్యి, పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వచ్చేసి మంచి కలర్ వస్తుందనమాట. సో పిండిని చక్కగా పలుచగా కలిపేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నామంటే బొబ్బట్లు చేయడానికి చాలా బాగుంటుంది. సో పిండి నానబెట్టేసాం కదా, పిండి నానేలోపు ఇంకా పప్పు ఉడికిపోయింది. చక్కగా ఇందులో వచ్చేసి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక గ్లాస్ బెల్లం వేసేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాను. పప్పు పలుగ్గా ఉంటే మిక్సీ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదనమాట. సో నేనైతే మిక్సీ చేయలేదు, గరిటతో చక్కగా కలిపేశాను. నెయ్యి, యాలకుల పొడి వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే కవర్ మీద చేసుకున్నాను అనమాట. సో మన దగ్గర అరిటాకు ఉంటే దాని మీదైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఆకుతో అయితే చక్కగా పెనం మీద అలాగా డైరెక్ట్గా పెట్టేయచ్చు. కవర్తో అయితే కొంచెం కష్టం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చక్కగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా కాల్ చేసుకుంటే ఎంత టేస్టీగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా అమ్మవారికి అయితే నివేదన అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.